సర్వము కలిగించిన సృష్టికర్త మన దేవుడు ఉన్నాడే. మనం యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఈ జీవితం శాశ్వతం కాదు, మరొక జీవితం ఉంది. ఆ జీవితం పరలోకం, అక్కడికి మనం వెళ్ళాలని చెప్పిన ఆయన తప్పు చేశాడు చెప్పను ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, యేసు ప్రభు వారిని నమ్మిన వాళ్ళు కత్తులు కర్రలు పట్టుకొస్తారా చెప్పండి? పట్టుకొస్తారా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధానం అంటేనే శాంతి మార్గం. శాంతి మార్గం, ఇది మతం కాదండి, శాంతి మార్గం. గమనించండి, ఈ మార్గంలోకి రాక మునుపు ప్రియదేవుని బిడ్డలారా, నేను ఒకడు మాట్లాడకుండా చెంప మీద పడిపోయేది. ఏంటది? చెయ్య. ఎందుకని? నా మాటకి ఎదురు తిరగడానికి లేదు. అమ్మ నాన్నని అలా చూడగానే ఏమైపోవాలి? నోరు మూసేయాలి. ఏంట దౌర్జన్యం? ఏంట దౌర్జన్యం అంటే నా మాటే నెగ్గాలి, నాకు ఈగోకి ఎప్పుడు కూడా అడ్డం రాకూడదు. కానీ యేసయ్య మార్గం తెలిసిందండి. తెలిసిన తర్వాత, ఒరే అహంకారం ఉంది కదా, దాన్ని ఏం చేయి? తీసేయి. కోపం ఉంది కదా, ఏం చేసి? తీసేయి. కక్ష ఉంది కదా, ఏం చేయి? తీసేయి. నీకున్న విద్య ఉంది కదా, ఏం చేయి? తీసేయి. నువ్వేమంటే నాలోకి రా, నేను నీలోకి వస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎక్కడ ఎవడు చంపేస్తాడో తెలియదండి. చంపేస్తాడో తెలియదు. ఈయన ఇంకెలా చంపేస్తారేమోనని చాగలను ఊరు పంపించారండి. కారణం ఏమండి, లోకంలో బ్రతుకుతున్నప్పుడు నాకిది తప్పు అని చెప్పేవాళ్ళు లేడు ప్రియ దేవుని బిడ్డలారా. సిగరెట్ కాలుతావా? దా పెట్టి తెచ్చుకుందా, నీకోటి నాకోటి. అది కాలేదా? నువ్వు సగం సిగ్గు ఉండదు లేదండి, సిగ్గు లేదు. నీకు సగం, ఆడికి సగం, ఆడు కొంచెం, ఆడు కొంచెం. కాయ తెచ్చుకుంటే నీకెంత, మరి దాంట్లో కూడా లెక్కలెక్కడ? అవునా కదా చెప్పండి? చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చింది నా యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగుతున్న బ్రతుకును చీకటిగా మార్చేవాడు నా దేవుడు కాదు, నా దేవుడు కాదు.